హాయ్ వెల్కమ్ టు ద రాకేష్. 'రాజు వెడ్స్ రాంబాయ్' ఈ నవంబర్ 21, 2025లో థియేటర్‌లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో కూడా క్యాస్ట్ అండ్ క్రూ గురించి ఒకసారి చెప్పుకుందాము. అఖిల్ మెయిల్ లీడ్ యాజ్ ఎ రాజు, తేజస్వి రావు ఫీమేల్ లీడ్ యాజ్ ఎ రాంబాయ్, చైతన్య జొన్నగర్, శివాజీ రాజా, అనితా చౌదరి వీళ్ళందరూ అయితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కింద వేశారు. సో ఇప్పుడు మనం స్టోరీ అయితే ఒకసారి చూద్దాము. ఇది ఒక ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది. ఒక ఊర్లో ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకుంటే వాళ్ళ చుట్టూరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. తర్వాత ఒక డ్రమ్స్ కొట్టుకునే ఒక యువకుడు, ఒక కాలేజ్ గోయింగ్ వెళ్ళే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత పేరెంట్స్ నుంచి ఎటువంటి ప్రెషర్స్ వచ్చినాయి, ఒక ఇంట్రెస్టింగ్ లైన్లు అయితే చెప్పారు. సో మనకి దీంట్లో మెయిన్ గా చెప్పాలంటే గనక హీరో మధ్యన హీరోయిన్ మధ్యలో నడిచే చాలా వరకు సీన్స్ అయితే చాలా హైలైట్ అయినాయని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా వరకు వీళ్ళ మీద ఫోకస్ పెట్టారు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఓకే బానే, ఎవరు క్యారెక్టర్ వాళ్ళకి చాలా బాగా యాడ్ చేశారు. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల కూడా ఈ సినిమాలో మనకి చాలా హైలైట్ అయింది చెప్పొచ్చు చాలా సీన్స్ వరకు. బట్ హీరో ఎవరైతే ఉన్నాడో తను చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. ఇంకా తేజస్వి రావు అయితే గనక సినిమాని డామినేట్ చేశాను చెప్పొచ్చు. చాలా న్యాచురల్ గా ఒక విలేజ్ గర్ల్ ఎలా ఉంటారో అలా అయితే లుక్ అవుట్ గానీ తన యాక్టింగ్ స్కిల్స్ గానీ చాలా హైలైట్ అని చెప్పచ్చు ఈ మూవీ. ఇంకా చైతన్య జొన్నగడ్ల హీరోయిన్ ఫాదర్ కింద చేశారు. తనకి ఈ మూవీలో అయితే గనక ఒక నెగిటివ్ షేడెడ్, ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యారెక్టర్ ఉన్నట్టు చూపించారు. అట్లా ఒక ఫిజికల్ డిజేబుల్ ఉన్న పర్సన్ ఒక విలేజ్ లో తను ఎటువంటి ఎదిగేటప్పుడు, చిన్నప్పటి నుంచి ఎదిగేటప్పుడు ఎటువంటి అవమానాలు పడతారు, దానివల్ల వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటది అనేది సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ లో అయితే మనకి చూపిస్తారు. సో అట్లాంటి పర్సన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు, తను ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఎవరో ఒకటే, ఎంత వరకైనా వెళ్తాడు అనేది ఈ మూవీలో చాలా వరకు మనకు చూపించారు. అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ లో ఒక డిజేబుల్ పర్సన్ ఉంటే వాళ్ళ అమ్మాయి లవ్ లో పడితే దాన్ని తనకి ఇష్టం లేకపోతే తను ఎక్కడ దాకా వెళ్తాడు అనేది అయితే మూవీలో అయితే చాలా మనకి చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో అది ఒక రివెంజ్ అనేది ఏంటంటే ఇప్పుడు దాకా ఇట్లా మనం చాలా మూవీస్ చూసాం. లవ్ స్టోరీ, ఇట్లాంటి లవ్ స్టోరీలు చాలా వచ్చినాయి మనం చూసాము. బట్ ఈ టైప్ ఆఫ్ రివెంజ్ కూడా ఉంటదా అనేది అయితే ఈ మూవీలో మాత్రం చాలా లాస్ట్ ఒక 20 to 30 మినిట్స్ కాడి నుంచి మూవీ అయితే చాలా హైలైట్ అనిపించింది. అంటే ఈ టైప్ ఆఫ్ రివెంజ్ ఇదే విధంగా తీర్చుకుంటారా అని. సో ఆ సీన్స్ వరకు అయితే చాలా హైలైట్ అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే గనక ఓకే, ఇది సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ బ్రేక్ చేసే మూవీ అనేది మనం చెప్పలేము. బట్ ఒక మంచి స్టోరీ, ఒక రియల్‌గా జరిగింది. డైరెక్టర్ తనకి ఎంత వరకు స్కోప్ ఉందో అంతవరకు అయితే చూపిచ్చారు. సో ఇక్కడి దాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. హీరో యాక్టింగ్ అయితే చాలా డీసెంట్‌గా బావుంది. తన క్యారెక్టర్ తన వరకు చాలా బాగా చేశారు. ఇంకా తేజేశ్వరరావు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తనైతే మూవీని డామినేటింగ్ చేసింది. ఇంకా చైతన్య జొన్నగడ్ల తనకు ఉన్నంత చాలా స్కోప్ ఉంది. బట్ దాన్ని డైరెక్టర్ ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇదేదో ఒక నార్మల్‌గా ఎళ్ళిపోయింది. అంటే ఇంకా ఒరిజినల్‌గా జరిగింది మేబీ అదే అయ్యుండొచ్చు. కానీ ఒక సినిమాటిక్ ఒక మూవీ తీసేటప్పుడు ఏంటంటే దాన్ని ఇంకా ఎక్కువ డ్రామా రన్ చేసుంటే బావుండని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ డ్రామా ప్లే చేయటం వలన ఏమవుతదంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు. బట్ కొన్ని కొన్ని సీన్స్‌లో ఏమవుతదంటే స్టార్టింగ్ కొన్ని సీన్స్ నడిసి అంటే తను క్యారెక్టరైజేషన్ ఇలాంటిదని చెప్పటం ఆడియన్‌కి మేబీ డైరెక్టర్ ఉద్దేశం అవ్వచ్చు. బట్ ఇంకా డ్రామాటిక్ ఎక్కువ డ్రామా రన్ చేసితే గనక క్యారెక్టర్‌కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. చాలా వరకు ఏమవుద్దంటే ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అనిపిస్తుంది. ఎళ్తాడు, ఏదో అరుస్తాడు, వచ్చేస్తాడు. అట్లా కాకుండా కొంచెం డ్రామా రన్ చేసి ఇంకా ఎమోషనల్‌గా తెచ్చుంటే మాత్రం చైతన్య జొన్నగడ్డలకి మాత్రం చాలా హైలైట్ అయ్యేవాళ్ళు ఈ మూవీలో. ఇంకా శివాజీ రాజా, అనితా చౌదరి వాళ్ళ లిమిట్స్ వరకు వాళ్ళకి బాగా చేశారు. సో ఇది ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే నెగెటివ్ పాయింట్స్ అంటే దీనికి మనం పెద్దగా చెప్పలేదు. ఎందుకంటే తన డైరెక్టర్‌కి ఎంతవరకైతే స్కోప్ ఉందో అంతవరకైతే బాగా చేశారు. సో ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. కొన్ని 2 సాంగ్స్ చాలా బావున్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం మ్యూజిక్ చాలా హైలైట్ చేసినాయి సీన్స్‌ని. ఇంకా సినిమా ఫోటోగ్రఫీ అయితే గనక ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్‌లో ఏ టైప్ ఆఫ్ ఉంటదో అనేది తను న్యాచురల్‌గా చూపిచ్చారు మనకి. ఎక్కడ ఏంటంటే ఓవర్ షేడింగ్ గాని లేకపోతే కొంచెం రిచ్‌నెస్ తేవడము ఎట్లా అనేది ఆ టైప్ ఆఫ్‌లో ఎళ్ళకుండా న్యాచురల్ ఒక రూరల్ ఏరియా ఎలా ఉంటది, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అలా అక్కడ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్
అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదనేది అయితే మనం బాగా చూపించారు. సో, ఈ ఓవరాల్‌గా నాకు మూవీ అయితే గనుక అబోవ్ యావరేజ్ అనిపించింది. నా రేటింగ్ అయితే గనుక 2.5 అట్లా ఇస్తాను. బట్ మనం ఇప్పుడు వరకు ఏంటంటే ఈ సినిమా హైలైట్ చెప్పుకోవాల్సొచ్చింది ఏంటంటే చిన్న సినిమా కింద రిలీజ్ అయినా సరే పబ్లిక్‌లో ఒక మంచి బజ్ వచ్చింది. తర్వాత మూవీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సో, దీనికి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే డైరెక్టర్ తను ఓపెన్‌గా చెప్పటం. బయటకొచ్చేసి నేనొక విలేజ్ నుంచొచ్చాను. నా మైండ్ సెట్ ఇలాగే ఉంటది. నేను ఇలాగే సినిమా తీస్తాను అనేది. మేబీ అది తను చెప్పటం వల్ల ప్లస్ పాయింట్ అయ్యి కొంచెం మార్కెటింగ్ అయితే అయిందని నేను అనుకుంటున్నాను. సో, వెల్ అండ్ గుడ్. ఏదైనా సరే కంగ్రాట్స్ టు ఎంటైర్ ది మూవీ టీమ్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని తీయటము, దాన్ని ఇవాళ మనం రిలీజ్ చేయడం అనేది ఎన్ని కష్టాలుంటాయో రియల్‌గా సినీ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళకి బాగా తెలుసు అది. ఎందుకంటే కొన్ని వేల సినిమాలు మనకి ఇంకా ఆ ల్యాబ్స్‌లో అట్లా ఆగిపోయినాయి. సో, అట్లా కాకుండా ఒక చిన్న సినిమాని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌లో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికెళ్ళటము, వాళ్ళు రిలీజ్ చేసుకోవటం, మార్కెటింగ్ చేసుకోవటం అనేది అయితే గనుక ఎంటైర్ ది టీమ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనం. ఎనీవేర్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ ది టీమ్. సో, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.